ఉండేది అప్పుడు. సో వారి వాదన ఏంటంటే నేను స్వయంగా ఆ కేసు నేను డీల్ చేశాను, నేను స్వయంగా వారిని కలిశాను, మాట్లాడాను, అధిష్టానము ఆ ఇన్స్ట్రక్షన్ మేరకు నేను వారితో చర్చించిన వాళ్ళలో నేను ఒకరిని. అవును, మీరు వెళ్ళి కలిశారు, మీరు వెళ్ళి కలిశారు, చూసాం మేము కూడా. సో అప్పుడు ఏమన్నారు జీవన్ రెడ్డి గారు? అంటే మీరు కలిసి మాట్లాడిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉందని చెప్పి వస్తా అన్నారు, లేకపోతే ఖచ్చితంగా వీడే పరిస్థితి కనిపించిందా? అంటే అప్పుడు వారికి అంటే నేను మాట్లాడిన తర్వాత కొంచెం సాఫ్ట్ కార్నర్ అయినారు. సో నేనేం అడిగినా అంటే ఈ ఎలక్షన్ అంటే ఇప్పుడు 5 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దాని దృష్టి అధిష్టానం డైరెక్ట్ గా సమయం ఇచ్చే పరిస్థితి లేదు. ఖర్గే గారితో కూడా మాట్లాడినాము, వంశీచంద్రరెడ్డి గారు కూడా మాట్లాడినారు. సో కొద్ది సమయం ఆగండి అని అడిగినాము. బట్ ఏంటంటే వాళ్ళు కొంత ఆల్రెడీ నిర్ణయించుకున్నట్టుగా ఉంది, వారు ఒక కన్క్లూజన్ వచ్చి దాని తర్వాత ఇవన్నీ జరిగినట్టుగా మాకు అనిపిస్తుంది. సో వారు వెళ్ళిపోవడం అనేది బాధాకరమే. 40 సంవత్సరాలు మా పార్టీకి సేవ చేసినటువంటి ఒక సీనియర్ లీడరు. అంటే మీ పార్టీలో నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ లేకపోతే ప్రతినిధులు కానీ అసలు స్వేచ్ఛ లేదు, అసలు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు నిన్న మొన్న కొత్త వచ్చినట్టు వాళ్ళకి ఇచ్చినంత ప్రియారిటీ పాత వాళ్ళకి ఇవ్వట్లేదు అనేది ఆయన బాధ. అంటే ఇప్పుడు ఆయన ఒక్కది బాధ కాదు, అన్ని పార్టీలలో అన్నిట్లలో ఇదే బాధలు ఉన్నాయి. ఈటల రాజేందర్ దొరికినంత ఇంపార్టెన్స్ ఆ పార్టీలో సీనియర్ అయిన మా సామాన్యకు దొరుకుతుందా? లేకపోతే ఇంకా చాలా మంది, నేనైతే పెద్ద పెద్ద లిస్ట్ తీయగలను. ఎందుకంటే నేను ఏబీపీలో పనిచేసి వచ్చిన, బీజేపీలో నేను పనిచేయలే కానీ ఏబీపీలో పనిచేసి వచ్చిన, ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన, నాకు సీనియర్ మోస్ట్ మా ధర్మాల లాంటి వాళ్ళందరితో నాకు సంబంధాలు ఉన్నాయి. సో అట్లా ఉన్నదా ఇంపార్టెన్స్? లేకపోతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్లకు ముందు నుంచి కష్టపడి కేసీఆర్ గారితో పనిచేసిన మాలాంటి వాళ్ళం అయితే బయటకే వెళ్ళిపోయినాం అనుకోండి. సో ఆయనతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళకు అంత ఇంపార్టెన్స్ ఉన్నదా? కొత్తగా చేరినటువంటి పాడి కౌశిక్ రెడ్డికి ఉన్నంత ఇంపార్టెన్స్ ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు? ఇవన్నీ కూడా చాలా సహజంగా అన్ని పార్టీలలో ఆ లుకలుకలు ఉన్నాయండి. కాంగ్రెస్ పార్టీలో కూడా అది ఉన్నదనేది చాలా స్పష్టం, దాంట్లో పెద్ద డౌట్ ఏం లేదు. సో బట్ ఏంటంటే దీన్ని పార్టీ వేదికల మీద మనం మాట్లాడి దాన్ని సమయంతో మనం పరిష్కరించుకునే అవకాశం అనేది జీవన్ రెడ్డి గారు లాంటి పెద్ద లీడర్ కు, మాలాంటి వాళ్ళకంటే కొంచెం మేము చిన్న వాళ్ళము, మాకు పార్టీలో అంత అదే అఫ్ కోర్స్ నాది వదిలిపెట్టండి, నేను ఆల్ ఇండియా కాంగ్రెస్ లో ఉన్నా, నేను సోనియా గాంధీ గారితో నేను దగ్గరి సన్నిహితుడిని, లేకపోతే రాహుల్ గాంధీ టీమ్ లో ఉన్నా కాబట్టి నాది వేరు. కానీ నా స్థాయిలో ఉన్నటువంటి మిగతా వర్కర్స్ కు ఇంత అప్రోచ్ ఉండదు. బట్ జీవన్ రెడ్డి హ్యాజ్ ఎ లాట్ ఆఫ్ అప్రోచ్. ఆయన కేసీ వేణుగోపాల్ దగ్గర పోవాల్సి వచ్చినా, లేకపోతే వీళ్ళందరి దగ్గర పోయి సాల్వ్ చేసుకోవాల్సి ఉండే. కానీ ఆలోపేశాడను 10 ఏళ్ల దాన్ని విమర్శించుకుంటూ కూర్చున్న వారే ఆ చట్టసభలలో చాలా సార్లు కేసీఆర్ గారిని, వారి యొక్క అది పాలసీస్ ని చాలా నిబద్ధతతోటి నిలదీసినటువంటి వ్యక్తి ఇలా సడన్ గా పోయి వారిని ఇక్కడ పిసిసి స్పందించింది, ఇక్కడ ఉన్నటువంటి నేతలు స్పందించారు, కానీ అక్కడ ఏఐసిసి స్పందించలేదు అనేది నా బాధ. ఏఐసిసి ఎందుకు స్పందించలేదండి? నేను ఏఐసిసి నుంచి వచ్చాను, వంశీచంద్ర రెడ్డి గారు ఏఐసిసి నుంచి మాట్లాడినారు. అది కరెక్ట్ కాదండి, అన్న ఆరోపణ కరెక్ట్ కాదు. నేను స్వయంగా నేను మాట్లాడిన సార్ తోటి, వంశీచంద్ర రెడ్డి గారు మాట్లాడిన. పిసిసికి విలువ లేదా అండి? నేను అడుగుతా, పిసిసి ఎవరు అపాయింటెడ్ అండి? ఏఐసిసి అపాయింటెడ్ కదా. అంటే ఒకప్పుడు పిసిసి చెప్పిన విధంగా ముఖ్యమంత్రులు నడుచుకునేవారు, ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పిన విధంగా పిసిసి నడుచుకుంటుంది అంటున్నారు. ఇది ఉండదండి, ఇట్లా ఉండదు. పిసిసి చెప్పినట్టు ముఖ్యమంత్రి, దిస్ ఇస్ ద కోఆర్డినేషన్. పిసిసి చెప్పినట్టు ముఖ్యమంత్రి నడతాడు, ముఖ్యమంత్రి చెప్పినట్టు పిసిసి నడతాడని ఉండదు. ఇట్ ఇస్ ద కోఆర్డినేషన్. ఆ కాంబినేషన్ అప్పుడు ఉన్నటువంటి, ఇప్పుడు డి శ్రీనివాస్ గారు, తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ఉండే, అదో కాంబినేషన్. అదే రకంగా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు అండ్ మా మహేష్ గారు, అదొక కాంబినేషన్. ఇట్లా ఒకరి మీద ఒకరు డామినేషన్ అంటూ ఏముండదండి, ఒకరు చెప్పినట్టు. ఇది ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలకు తేడా ఉంటదండి. ప్రాంతీయ పార్టీలో ఏక నిరంజన్, కేసీఆర్ గారు ఏది చెప్తే అది. అట్లా మిగతా పార్టీలలో ఇప్పుడు జాతీయ పార్టీలో అట్లా ఉండదు కదండి. జాతీయ పార్టీకి ఒక పాలసీ ఉంటది, అది ఉంటది, కొద్ది సమిష్టి నిర్ణయం ఉంటది, ఇవన్నీ ఉంటాయి. సో నేను ఏమంటున్నా అంటే జీవన్ రెడ్డి అన్న గారు బయటికి పోవడం అనేది చాలా బాధాకరం. మా పార్టీ నుంచి మేము ఫీల్ అవుతున్నాం. నేను
బీజేపీ మిత్రులు చేసినట్టుగా నేను విమర్శ చేస్తలేను. ఎందుకంటే ఆయన కూడా పార్టీ మారండి, ఆయన కూడా మా పార్టీలో లేడు, ముందు నుంచి లేడు. 83లో ఆయన మీద నేను ఏబీపీ పక్షాన రావణ గోపాలను చంపిన కేసులో ఆయన మినిస్టర్ ఉన్నాడు. ఆయన మీద అజిటేట్ చేసిన వాళ్ళ ఆ బీజేపీ మిత్రుడు, మరి ఆయనకు ఐడియా ఉందో లేదో కానీ నేను ఏబీపీ నుంచి అప్పుడు ధర్మన్న, నేను, మేమందరం కూడా, ధర్మారావు గారు, మేము జీవన్ రెడ్డి గారిని నిలదీసినాం ఆ హత్యలో మీకు సంబంధం ఉందని. సో అంత అంటే అప్పుడు ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు. తర్వాత పరిణామ క్రమంలో కాంగ్రెస్ కి వచ్చిండు. కాంగ్రెస్ నుంచి ఇప్పుడు నేనేమంటున్నానంటే వారి వ్యక్తిగత అడ్జస్ట్మెంట్ లో వారు ఇమ్మడలేకనో లేకపోతే వారి వ్యక్తిగత భవిష్యత్తులో వారికి ఫ్యూచర్ లేదని వారు ఫీల్ అయింది ఒకటే అండి. నా దగ్గర భవిష్యత్ ఎక్కడుందన్న, నాకు భవిష్యత్ ఎక్కడుంది, వారికి లేకపోతే వారి పిల్లలు, వారి దగ్గర ఎవరు నెక్స్ట్ జీవన్ రెడ్డి అని అంటే ఎవరు లేరండి, వాళ్ళ పిల్లలు కూడా లేరు. వారసత్వాన్ని ఏమైనా మనం సపోర్ట్ చేయం కానీ ఎవరు లేరు కదా, వాళ్ళ పిల్లలు కూడా తయారు లేరు. కాబట్టి రేపు సంజయ్ కే టికెట్ వస్తుంది అట్లా కూడా ఏం లేదు. ఇప్పుడు వెయిట్ చేయాల. ఇప్పుడు పాలిటిక్స్ అనేటువంటిది కొద్దిగా ఓపిక అవసరము. జీవన్ రెడ్డి గారు కూడా ఓపిక చాలా పట్టినారు. సరే, వారికి ఆ సమయానుకూలంగా కొన్ని ఎవరైతే అటెండ్ చేయాలో చేయలేదు. పర్టికులర్ గా ముఖ్యమంత్రి గారు అటెండ్ చేయకపోవడం అనేది వారికి ఒక అసంతృప్తి ఉంది. సో దాని కారణంగా వారు కొంచెం హర్ట్ అయినారు. కానీ మేము మా ప్రయత్నం, ఇప్పుడు మేము కూడా కాంగ్రెస్ కార్యకర్తలుగా అసలు పనిచేసిన వాళ్ళమే కదా. మా మహేష్ గౌడ్ గారు కూడా పనిచేసిన వాళ్ళే కదా, 40 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి. మేమందరం కూడా బతిమాలినాం ఆయన, అనవసరంగా ఇట్లాంటి హైయెస్ట్ డిసిషన్ తీసుకోవద్దన్నా, ఈ సమయంలో అట్లాంటిది కాదు, ఇన్నాళ్ళు మీరు సేవ చేసినారు. ఇప్పుడు ఏమొస్తుంది, కేసీఆర్ దగ్గర పోయినాక సెకండ్ అవుతాడు కానీ ఫస్ట్ కాదు కదా. ఇక్కడ ఫస్ట్ 10 మంది జానారెడ్డి గారు లాంటి వాళ్ళ, లేకపోతే ఇట్లా లిస్ట్ తీస్తే ఒక 5-6 తీస్తే ఆ 5-6లో హనుమంతరావు గారు ఇట్లాంటి వాళ్ళు తీస్తే ఆ 5-6 ఆయన ఉంటారు. సో టాప్ లీడర్స్ లో ఉండి ఈ 3 years ఇంకా గవర్నమెంట్ ఉన్నది, చాలా మార్పులు ఉంటాయి. కాబట్టి వారు ఒక రకంగా చెప్పాలంటే తొందరపడ్డారని చెప్పొచ్చు. కాకపోతే మాకు బాధగా ఉంది, వారిని మేము వదులుకోవడం అనేది బాధగా ఉంది. వారు ఇప్పుడు 10 ఏళ్ళు ఆయన విమర్శించినాయని ఆయన గుర్తు చేసుకోవాల్సి సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలన బాగాలేదనేటువంటిది దాని మీద తనకు వ్యక్తిగతంగా అడ్జస్ట్ కావటం లేదు. తను వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు సాఫీగా వెళ్ళిపోయి అక్కడ ఆ ప్రోగ్రామ్ లో కేసీఆర్ గారితో కలిసి పనిచేస్తారు. గతంలో కూడా వాళ్ళిద్దరికి స్నేహం ఉన్నది, పని చేస్తే చేసేయండి. కానీ అనవసరంగా పార్టీని విమర్శించడము, పార్టీ పద్ధతి బాగాలేదనడము, లేకపోతే ఇదంతా కూడా నేనైతే సమంజసం అన్న. ఇప్పుడు మనకు ఇష్టం లేకుండా బయటికి పోయినప్పుడు మనం ఇన్నాళ్ళు ఏ ఓడలో ఉన్నాం ఆ ఓడను తూట్లు పొడిచే ప్రయత్నం కానీ, అది బాగాలేదనడం కానీ నేనైతే వారికి నేను చాలా గట్టి సపోర్టర్. నేను ఆ జిల్లా ఇన్ఛార్జిగా వారిని ఎంత సపోర్ట్ చేసినో, వారికి అభ్యర్థులు మున్సిపాలిటీలు వచ్చినో నాకు తెలుసు, నా వ్యక్తిగతంగా తెలుసు. నేను మా పిసిసి అధ్యక్షులుగా సంపూర్ణంగా సహకరించినారు. ముఖ్యమంత్రి గారు కూడా పెద్దగా అడ్డం పడలేదు. కాకపోతే వారికి ఒక అపోహ ఉన్నది అంటే ముఖ్యమంత్రి గారు కంప్లీట్ గా సంజయ్ గారిని సపోర్ట్ చేస్తున్నారు. అసలు సంజయ్ గారి విషయం నేను ఇంతకు ముందు కూడా చెప్పిన, అనవసరమైన తలనొప్పి పాపం ఈ జీవన్ రెడ్డి గారిదే కాదు, ఈ 10 మంది ఎమ్మెల్యేలు మాకు పెద్ద తలకు మించిన భారమైనారు. అది తీసుకునేదేదో మళ్ళీ అందరినీ బీజేపీ వాళ్ళు చేసినట్టుగా రిజైన్ చెప్పించి తీసుకున్నా అది అర్థం ఉండేది. అది వెంకటస్వామి గారు ఇప్పుడు చెప్పండి, మీరు అంటే ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు బి పార్టీలో ఉన్నారా లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా? అది 7 పార్టీలు ఉన్నా ఆయనకే తెలియదండి. వాడపై నేను బీఆర్ఎస్ లో ఉన్నానని రాసిస్తాడు ఒక దగ్గర, ఇంకో దగ్గరకు వచ్చేసి నేను కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నా అంటాడు. వాళ్ళకి ఆ 10 మంది ఎంపీలకు ఐడియా లేదు, మా ముఖ్యమంత్రి గారికి ఐడియా లేదు. ఎక్కడున్నాడు అండి సంజయ్ మాతోటి? ఇప్పుడు జీవన్ రెడ్డి అన్నాను మేము వదులుకుంటున్నాము, కానీ సంజయ్ ఎక్కడున్నాడు? మాతోటి ఉన్నాడా లేకపోతే టీఆర్ఎస్ తోటి ఉన్నాడా, గాలిలో ఉన్నాడా? ఇప్పుడు సంజయ్ గొడవనే ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా కాంగ్రెస్ కండువా కప్పుకుని మాట్లాడుతున్నారు కదా సంజయ్ గారు. దేవుని కండువా అనండి, మళ్ళీ కాంగ్రెస్ అంటే మళ్ళీ తప్పు. ఏం కండువా కప్పుకొని మాట్లాడుతున్నారు సార్? మేము అనవసరంగా ఇరుకుల పడ్డాము ఆ 10 మందితోటి. ఆ 10 మందితోటి మాకు వచ్చింది లేదు, చాలా నష్టపోయినాం మేము. ఆ 10 మంది వాళ్ళందరూ కూడా వ్యక్తిగత స్వార్థంతో వచ్చిన వాళ్ళు. మా పార్టీ సిద్ధాంతం కోసమో లేకపోతే ప్రజా సంక్షేమం కోసమో మా పార్టీతో అటాచ్ అయిన వాళ్ళు కాదు.